ఏలూరు జిల్లా నూజివీడ్ ఐఐటీలో విద్యార్థులను వేధింపులకు గురిచేసిన అధ్యాపకులపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురిని డైరెక్టర్ ఎస్ఎస్ గోపాల్ రాజు సస్పెండ్ చేశారు. అయితే ఇద్దరు అధ్యాపకుల రాజీనామా చేయగా ఒకరు సెలవు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక రాగానే అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామని గోపాల్ రాజు చెబుతున్నారు. కానీ 4 రోజులు గడుస్తున్నా కమిటీ నివేదిక రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధ్యాపకుల సస్పెండ్తోనే సరిపెడతారా లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీలో విద్యార్థుల వేధింపులకు గురిచేసిన అధ్యాపకులపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురు అయితే డైరెక్టర్ ఎస్ఎస్పి గోపాల్ సస్పెండ్ చేశారు. అయితే ఇద్దరు అధ్యాపకుల రాజీనామా చేయగా ఒకరు సెలవు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక రాగానే అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామని గోపాల్ రాజు చెబుతున్నారు. కానీ 4 రోజులు గడుస్తున్నా కమిటీ నివేదిక రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధ్యాపకుల సస్పెండ్తోనే సరిపెడతారా ఇంకేమైనా చర్యలు తీసుకుంటారని విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రవి, ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఇటు ఐఐటీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ రాజగోపాల్ అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా దీనికి సంబంధించి ఎవరైతే ముగ్గురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వారిని సస్పెండ్ చేస్తున్నట్టయితే ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్నల్ కమిటీ అయితే దానికి సంబంధించి విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ప్రాథమికంగా ఈ ఘటన జరిగి 1 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఐఐటీకి సంబంధించి ప్రీ యూనివర్సిటీ కోర్స్ చదువుతున్న ఇంటర్ విద్యార్థినులకు అదే ఐఐటీ దాంట్లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నటువంటి ముగ్గురు అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో రాజేష్, కృష్ణ, అదేవిధంగా భీమారావు, వీరు ముగ్గురు కూడా కొందరు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్లు చేస్తున్నారు అంటూ కొందరు విద్యార్థులు ఇటు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి దీనికి అంటే ఎటువంటి మెసేజ్ పంపించారు దీని ప్రాథమికంగా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.